హాయ్. సో, నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఒక వ్యక్తి అంటే ఏమన్నాడంటే, అంటే మాటల్లో జస్ట్ లైక్ ఎ ఫ్రెండ్ అనమాట. అంటే మెల్లమెల్లగా ఫ్రెండ్ అయినప్పుడు అన్నాడు, అన్న ఇప్పుడు ఇప్పుడు అంటే కెరీర్ గురించి అట్లా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, లేదన్నా నేను చేయాలనుకుంది చేయలేకపోతున్నా అండ్ చేయలేకపోయినా. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది. ఎందుకంటే ఫ్యామిలీలో నాకు చాలా బాధ్యతలు అవి ఇవి అట్లా వచ్చేసినాయి. తర్వాత వాళ్ళ నాన్నగారిని అతను లైట్గా తిట్టడం మొదలుపెట్టిన అనమాట. అసలు ఎందుకన్నా నాకు ఇన్ని బాధ్యతలు ఇచ్చి, అసలు అతను సంపాదించలేదు, ప్లస్ నాకు మొత్తము బాధ్యతలు ఇచ్చి వెళ్ళిపోయింది. అసలు వాట్ ఈస్ ద యూజ్ అని అసలు అంటే అతని పేరు చెప్తే నాకు కోపం వచ్చేటట్టు చేసుకోండు, అది ఇది. అంటే ఆ బాధ్యతలు అంటే ఆ పిల్లలు అంటే అతనికి ఆ అక్క చెల్లెలు ఇవన్నీ ఎందుకు, అసలు అంటే ఎందుకు అప్పచెప్పిపోయిండు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాళ్ళని కనడం ఎందుకు? వాళ్ళ అందరికీ నేనే సోర్స్ అని చెప్పడము, నాకంటూ ఒక లైఫ్ లేదా అట్లా ఇట్లా. సో నాకు అనిపించింది, ఇన్ఫ్యాక్ట్ అతని బాధలో అర్థము ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూడా ఒక పేరెంట్ కావచ్చు, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ ఏముంది అంటే వాళ్ళకు చుట్టుపక్కల వాళ్ళ వెల్త్ కానీ లేకపోతే వాళ్ళ పరిధి ఏముంది దాన్ని బట్టి దే కెన్ మేనేజ్ చిల్డ్రన్ ఆర్ వాట్ ఎవర్. బట్ అతను తన లైఫ్ తను ఎట్లా అట్లా బతికేసి అది వెళ్ళిపోయిండు అతను. బట్ తర్వాత మిగతా బాధ్యతలంతా కూడా కొడుకు కదా అని అతనికి అంటే అసలు హీ కెన్ నాట్ మూవ్ హిజ్ లిమ్స్ ఫ్రీలీ అనమాట. ఎందుకంటే ఆల్ ఆర్ దే ఆర్ బాండెడ్. అతను ఏ సంపాదించినా ఏది చేసినా కూడా అది అట్లా వెళ్ళిపోతుంది అనమాట. సో అతను చెయ్యాలి, ఏదైనా పని చేసి తనకు ఇష్టం ఉన్నప్పుడు అంటే ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయగలగాలంటే కూడా అక్కడ ఫ్రీడమ్ లేకుండా పోయింది. ఎందుకంటే అతని టీనేజ్లోనే వద్దు అనుకున్న ఒక వృత్తి అతనికి వాళ్ళ నాన్న నేర్పించి ఈవెంట్ అవే. సో అట్లా నేను ఇందులో ఇరుక్కుపోయినా ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు అది ఇది అన్నప్పుడు సో అట్లా వి కెనాట్ జడ్జ్ అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే, డబ్బులు ప్రతి వ్యక్తి సంపాదించాలని లేకపోవచ్చు. బట్ మనము చేసుకునే అట్లీస్ట్ మన ఉన్న బుద్ధి తోటి అట్లీస్ట్ మనం ఎక్స్ట్రా బాధ్యతలు అనేవి పెట్టకుండా ఉంటే చాలు ఎదుటి వ్యక్తికి. ఇప్పుడు సరే ఒక పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్కి ఎక్కువ బాధ్యతలు ఇవ్వకుండా వాళ్ళు సమ్ చదివిపించి అంత దే కెన్ వెళ్ళిపోతే వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు ఆ చదువు జ్ఞానంతో. అంతేగాని ఇంకా నీ మీద బాధ్యతలు అంటే దే కెనాట్ సర్వైవ్. అండ్ అట్లనే ఇప్పుడు మనము ఒక ఏజ్ ఉంది, సరే పేరెంట్స్ సంగతి వదిలేయండి, ఒక వీఆర్ సర్వైవింగ్ యాజ్ యూత్ ఆర్ వాట్ ఎవర్. అట్లాంటప్పుడు ఏం చేయగలగాలి? మనకు ఉన్న ప్యాషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానికి తగ్గట్టు మనకున్న సోర్స్ ఏంది, దానికి తగ్గట్టు మనము కొంచెం సర్దుకోవడము ఇట్లాంటివి మన స్థాయికి మించి కోరికలు కానీ లేకపోతే ఇంకేదైనా ఇవన్నీ ఉన్నప్పుడు కూడా లేనిపోని బాధ్యతలు, సమ్ క్రెడిట్ కార్డ్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వాట్ ఎవర్. అంటే రేపటి రోజు ఇట్లనే ఉంటుంది అని మనము అనుకోవద్దు అంటే అనుకోవచ్చు, బట్ టు అన్ ఎక్స్టెంట్. సో ఇంతవరకు అయితే నేను మేనేజ్ చేయగలను రేపటి రోజు కూడా, బట్ ఇంతకు మించి అంటే హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? అది ఏదైనా కావచ్చు, ఆపద అనేది ఏ విధంగా రావచ్చు. సో అట్లాంటప్పుడు మన శక్తికి మించి బాధ్యతలు పెంచుకోవడము ఇవన్నీ అనేది ఎందుకంటే పర్సన్ అనేది ఇప్పుడు ఒక పుట్టినవాడు ఎవరో ఒకరి ద్వారా పుట్టాలి, అది ఇట్స్ అదంతే అది. బట్ పుట్టిన తర్వాత కూడా మనము ఒకరి కోసమా లేకుంటే ఇదా అనేది మనము కొంత మేరకు ఆలోచించగలగాలి. ఎందుకంటే త్రూ అండ్ మీడియం మనం వచ్చినాం ఈ లైఫ్. అట్లాంటప్పుడు మనకు ఒక లైఫ్ ఉంది, ఒకరిని నొప్పించకుండా వాట్ ఎవర్ వీ కెన్ డూ టు అవర్ ఫ్యామిలీ ఆర్ టు ద పీపుల్ హూ ఆర్ డిపెండింగ్ ఆన్ అస్, అంతవరకు చాలు. అండ్ రెస్ట్ ఈజ్ లెఫ్ట్ టు అస్. అంతేగాని పూర్తిగా నా లైఫ్ నాకు లేదా అని బాధపడుకుంటూ లేకుంటే అంటే కొంతమంది ఆలోచించలేరు కూడా, అట్లీస్ట్ నా లైఫ్ నాకు లేదు, నాదేం లేదు, ఐఎమ్ సోల్లీ నాకు మొత్తం కూడా నేను వాళ్ళ మీదే ఉన్నాను అట్లా ఆలోచిస్తారు. బట్ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ థింకింగ్ అబౌట్ దేర్ ఇండివిజువాలిటీ. అట్లాంటప్పుడు ఎక్కువ బాధ్యతలు, ఎక్కువ సెంటిమెంటల్గా ఎక్కువ తీసుకోకుండా కొంచెం ప్రాక్టికల్గా లాజికల్గా సో వాట్ ఎవర్ ఐ కెన్ డూ, దిస్ ఈజ్ ద థింగ్, దీన్ని పరిపూర్ణంగా చేసేద్దాం అంతే.
అపార్ట్ ఫ్రమ్ దాట్ నో వన్ కెన్ హెల్ప్ అనేది మనము తెలుసుకోగలగాలి. అండ్ సో అట్లా చేస్తూ మనము ముందుకెళ్ళినప్పుడు మన మీద ఆధారపడ్డ వాళ్ళకు కూడా మనం అంటే ఏందో తెలుస్తుంది. అట్లీస్ట్ ఓహో ఇతను ఇలాంటి వ్యక్తి, సో ఇతని మీద ఎక్కువ ఆధారపడడం వల్ల ఉపయోగం లేదు, హీ కెన్ డూ వాట్ హీ కెన్, అంతకు మించి అంటే హీ కెన్ నాట్ అనే ఒపీనియన్ మనము చేయగలగాలి. అంతేగాని ఇప్పుడు అతను చెప్పినట్టు ఆ లేనిపోని బాధ్యతల వాళ్ళ పేరెంట్ తన శక్తికి మించి మొత్తం ఎట్లా ఇచ్చేసి అదే సరే ఇస్తే ఇచ్చిండు, మరి దాంతోపాటు ఒక ఆస్తి ఇంకేమైనా ఇస్తే అతను ఏమన్నాడంటే నాకు ఆస్తి అట్లాంటివి ఇస్తే నేను ఐ కుడ్ హ్యావ్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. మరి ఏం లేదు, అది లేదు ఇది లేదు అన్నీ మెడకేసిపోయిండు, వాట్ ఈస్ దిస్ అని అన్నప్పుడు సో దెర్ ఈస్ ఇట్స్ స్టిల్ గోయింగ్ కాబట్టి we cannot find answer, బట్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ అవర్ హ్యాండ్స్ దాన్ని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ కెన్ బి బెటర్. అండ్ యా, థ్యాంక్ యూ.